హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు విక్కీ క్రిస్టినా బార్సిలోనా. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే జరుగుతుందో అదే ఈ సినిమాలో ఉంది. సినిమా చాలా బాగుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్లు అయిన ఇద్దరు అమ్మాయిలు చూపిస్తారు. బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు విక్కీ, ఆ తర్వాత పక్కన ఉన్న అమ్మాయి పేరు క్రిస్టినా. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్కీ గురించి మాట్లాడుకుంటే విక్కీకి లవ్ గురించి ఒక ఒపీనియన్ ఉంది. అదేంటంటే లవ్ అనేది సీరియస్ గా తీసుకోకుండా ఫస్ట్ వాళ్ళిద్దరు ట్రావెల్ అయ్యి ఆ తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుందాం చెప్పేసి ఒక ఒపీనియన్ ఉంటుంది. అంతేకాకుండా విక్కీకి డగ్గన ఒక అతనితో ఎంగేజ్మెంట్ కూడా అయింది. అది కూడా వాళ్ళ అమ్మ నాన్న చూసిన సంబంధం అనమాట. తానేంటంటే కొన్ని రోజులు ట్రావెల్ అయ్యి వాడు బాగా నచ్చితే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అలాగా నాంచుతూ ఉంది. మరోవైపు మన కథలో హీరోయిన్ క్రిస్టినా చూపిస్తారు. క్రిస్టినాకి ఏంటంటే లవ్ అనేది పెద్దగా సీరియస్ అయిన విషయం కాదు. చక్కగా నవ్వుతూ ట్రావెల్ చేస్తూ వాళ్ళు నచ్చితే ఆ తర్వాత చూసుకుందాం అనే టైప్ మన క్రిస్టినా. అంతేకాకుండా తను ఒక అబ్బాయిని ఇష్టపడింది, ఆ అబ్బాయి కూడా తనని ఇష్టపడ్డాడు. కాకపోతే వాడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేసరికి క్రిస్టినా కొంచెం బాధపడి వాడి మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీసి వాడికే రిలీజ్ చేసి పంపించింది. అది క్రిస్టినా మైండ్ సెట్. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే బార్సిలోనాకి సరదాగా టూర్ కోద్దాం అని చెప్పేసి వచ్చారు. అంతేకాకుండా విక్కీ వాళ్ళ కజిన్ ఒక అమ్మాయి ఉంటుంది జూడీ అని చెప్పేసి, ఆవిడ దగ్గరకు వస్తారు. అంతేకాకుండా ఆవిడకి కూడా పెళ్లి ఉంటుంది. ఆవిడ భర్త వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు సాయంత్రం బాగా డిన్నర్ చేస్తారు. ఆ జూడీ వాళ్ళ భర్త ఏమంటాడంటే బార్సిలోనా చాలా అందమైన ప్రదేశం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ మీకు చూపిస్తానని చెప్పేసి వీళ్ళిద్దరిని వేసుకొని తిప్పేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ అని క్రిస్టినా ఏం చేస్తుందంటే అలా వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయితో బాగా క్లోజ్ గా ఉంటుంది. కాకపోతే వాడు సెట్ అవ్వడంతో వాడిని అక్కడే వదిలేస్తుంది. ఆ తర్వాత రకరకాల ప్లేసులకు వెళ్ళడం ఇలా చేస్తున్నప్పుడు ఆ రోజు సాయంత్రం నలుగురు కలిసి ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత మన కథలో హీరోయిన్ కూడా చుట్టూ చూస్తున్నప్పుడు అక్కడ మన కథలో హీరో ఉంటాడు. హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటుంది. హీరో కూడా ఒంటరిగా నుంచొని ఉంటాడు. కాకపోతే విక్కీ వాళ్ళ కజిన్ జూడీ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, చూడు వాడు కొంచెం తేడాగాడు, వాడు వాళ్ళ ఆవిడనే కత్తితో పొడవబోయాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి వాడుతో అని చెప్పమంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ విక్కీ అంటే క్రిస్టినా విక్కీ వీళ్ళిద్దరు కలిసి భోజనం చేస్తున్నప్పుడు అక్కడికి మన కథలో హీరో వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ని పొగుడుతాడు అనమాట. మీ ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు, అందులోను హీరోయిన్ నువ్వు ఇంకా బాగున్నావు అని చెప్పంటంతో హీరోయిన్ ఫ్లాట్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరు పొగిడిన హీరోయిన్ అంతే. అదే సమయంలో విక్కీ మాత్రం ఏంటయ్యా నీ ప్రాబ్లం ఏంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పంటంతో ఏమీ లేదు, ఈ బార్సిలోనాలో ఓ వీడియో అని ఒక ఊరుంది, అక్కడ కనుక మనం వెళితే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీ ఎదురు వస్తారా నేను తీసుకెళ్తానని చెప్పంటంతో విక్కీ మాత్రం నేను రానని చెప్పంటుంది. కానీ క్రిస్టినా మాత్రం నేను వస్తానని చెప్పేసి అంటుంది. కానీ విక్కీ ఏమంటుందంటే ఆ జూడీ చెప్పింది మర్చిపోయావు, వీడు కొంచెం తేడాగాడని చెప్పేసి అంటంతో క్రిస్టినా ఏమంటుందంటే లేదు నేను వెళ్తానని చెప్పంటంతో విక్కీ ఏం చేస్తుందంటే పాపం ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతుందని చెప్పేసి నేను కూడా వస్తానని చెప్పంటుంది. దాంతో మన కథలో హీరో ఒక హెలికాప్టర్ లో వీళ్ళిద్దరిని ఓ వీడియోకి తీసుకెళ్తాడనమాట. అక్కడ తీసుకెళ్లి ఒక అద్భుతమైన హోటల్లో అద్భుతమైన రూమ్స్ బుక్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ముగ్గురు కలిసి ఆ ఊరు మొత్తం తిరిగేస్తారనమాట. అక్కడ ఉన్న ప్లేసులు, ఆ తర్వాత మంచి ఫుడ్ ఇవన్నీ మన కథలో హీరో ఇద్దరికి పెట్టించేస్తాడు. వాళ్ళు కూడా ఫ్రీగా తినేస్తారనమాట. కాకపోతే ఆ రోజు సాయంత్రం ముగ్గురు కలిసి హోటల్కి వెళ్ళిన తర్వాత హీరోని డైరెక్ట్ గా అడిగేస్తుంది, ఏంటి నువ్వు ఇలాగ మీ భార్యని పొడవబోయంట కదా అని చెప్పంటంతో హీరో కూడా అవును నా భార్య చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి ఆవిడ, కాకపోతే మా ఇద్దరికి ఒకసారి ఒక విషయం మీద బాగా గొడవైంది, అప్పుడు కోపం వచ్చి పొడవబోయాను, కాకపోతే జస్ట్ మిస్ బతికిపోయిందని చెప్పంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే సరే నేను నా రూమ్ కి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా నా రూమ్ కి రావచ్చు కదా అని చెప్పంటంతో విక్కీ ఏమంటుందంటే అలాంటిది ఏం లేదు, ఎవరి రూమ్ లో అడుకున్నాయి కాబట్టి నా రూమ్ కి నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను నీ రూమ్ కి వస్తానని చెప్పేసి హీరో రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ ముద్దు పెట్టుకోవడానికి దగ్గరకు వచ్చిన సమయంలో హీరోయిన్ కి బాగా కడుపులో నొప్పి వచ్చేస్తుంది. దాంతో హీరో వెంటనే డాక్టర్ పిలుస్తాడు. పిలిస్తే ఆయన వచ్చి ప్రాపర్ గా చెక్ చేసి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి తనకి కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు. దాంతో మరుసటి రోజు విక్కీ వచ్చేసి హీరో దగ్గర చెప్తుంది అనమాట, తనకి ఫుడ్ పాయిజన్ అవుతుంది, రకరకాల ఫుడ్ తింటే అందులో తనకు కొంచెం అల్సర్ ప్రాబ్లం ఉందని చెప్పంటంతో అయ్యో సారీ నాకు తెలియదు కదా అని చెప్పేసి హీరో అంటాడు. దాంతో విక్కీ ఏమంటుందంటే నీకు మాత్రం ఏం తెలుస్తుందనే పాపం అని చెప్పేసి అంటుంది. దాంతో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇప్పుడు హీరోయిన్ ఒంట్లో బాలేదు కదా, అందుకని వీళ్ళిద్దరు చట్టాపాటాలు వేసుకొని ఆ ఊరు మొత్తం తిరిగేస్తూ ఉంటారు. అలా తిరిగే ప్రాసెస్ లో హీరో ఏం చేస్తారంటే విక్కీని వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్తాడు. సర్లే అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారి గురించి చెప్తాడు. తాను ఒక రచయిత అనమాట. అది చూసి తానే ఆశ్చర్యపోతుంది. అలాగా వాళ్ళిద్దరు ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకుంటూ హీరోనేమో వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్ని విక్కీకి చెప్తూ ఉంటాడు. విక్కీ కూడా సరే అని చెప్పేసి వింటూ ఉంటుంది. వీళ్ళిద్దరు చోట కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు సడన్ గా విక్కీకి కాబోయే భర్త డగ్గు ఉంది కదా, వాడు ఫోన్ చేస్తాడు. ఏంటి టూర్ అంతా బాగా హ్యాపీ జరుగుతుందని చెప్పంటంతో ఈ విక్కీ ఏంటంటే అవునవును బాగానే జరుగుతుందని చెప్పేసి కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతూ సరే ఇక్కడ సిగ్నల్ కట్ అవుతుందని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు హీరో అడుగుతాడు ఏంటి నీ కాబోయే భర్త మరేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పంటంతో విక్కీ ఏమంటుందంటే ఏం లేదులే అని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నీకు గనక అతను నిజంగా ఇష్టం ఉంటే నవ్వుతూ మాట్లాడేదానివి, కానీ నీకు ఇష్టం లేదు కాబట్టి సిగ్నల్ లేదు తొక్కలేదని చెప్పేసి కట్ చేసావని చెప్పంటంతో విక్కీ కూడా జరిగింది చెప్తుంది. డగ్గుగాడు చాలా మంచోడు, నేను కాదంటలేదు, కానీ
వాడి మీద నాకు ప్రేమ క్రియేట్ అవట్లేదు, ఈ సంబంధం మా అమ్మ నాన్న చూశారు, నో చెప్పాలా ఎస్ చెప్పాలా అర్థం కాని స్థితిలో ఉన్నానని చెప్పడంతో ముందు హీరో ఈ అమ్మాయిని అర్థం చేసుకుంటాడు. దాంతో విక్కీకి ఏంటంటే హీరో మీద ఉన్న అభిప్రాయం మారిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తన భార్యని పొడవబడి అని చెప్పడంతో కొంచెం అభిప్రాయం వేరేగా ఉంది. కానీ ఇప్పుడు తనతో ట్రావెల్ చేసిన తర్వాత ఒకే ఒక్క రోజులో తన అభిప్రాయం మొత్తం మారిపోయి హీరో మీద గౌరవం మొదలైపోయి ఇష్టం కూడా మొదలవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి అంతా సెట్ అయిపోతుంది. వాళ్ళు ఆ ఊరు నుంచి మళ్ళీ తిరిగి బార్సిలోనాకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఎవరింటికి వెళ్ళిపోతారు. అదే సమయంలో హీరోయిన్ ఆ తర్వాత విక్కీ వీళ్ళిద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తూ ఉంటారనమాట. కాకపోతే ఒక రోజు మన కథలో హీరో దగ్గర నుంచి వీళ్ళిద్దరికి లెటర్ వస్తుంది. అందులో ఏం రాసి ఉంటుందంటే ఈ వారం నేను కొంచెం ఖాళీగా ఉంటున్నాను, కుదిరితే మీరు కూడా రండి అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే విక్కీతో వెళ్దామని చెప్పంటుంది. కానీ విక్కీకి ఏంటంటే డగ్గన్ అతనితో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, అంటే పెళ్లి జరగబోతుంది కదా, మనం అనవసరంగా వెళ్తున్నామేమో అని చెప్పేసి తను ఆగిపోతుంది. కానీ హీరోయిన్ మాత్రం హీరోతో పాటు కలిసి తిరిగేస్తూ ఉంటుంది. తను ఒక ఆర్టిస్ట్ అనమాట. తను వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోతో లవ్ లో కూడా పడిపోతుంది. అదే సమయంలో హీరోయిన్ కి ఏంటంటే ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టం. అందుకని కెమెరా మ్యాన్ లో వేసుకొని రకరకాల ఫొటోస్ తీస్తూ ఉంటుంది. హీరో కూడా హీరోయిన్ ని తీసుకెళ్లి తనని డిఫరెంట్ గా ఫొటోస్ అన్ని తీస్తూ ఉంటాడు. మరోవైపు విక్కీని చూపిస్తారు. విక్కీకి తన కాబోయే భర్త ఫోన్ చేసి ఇంకో వారంలో మన పెళ్లి ఉంది కదా, మన పెళ్లికి సంబంధించిన పనులను రెడీ చేసుకుంటున్నాను, నువ్వు మాత్రం హ్యాపీగా టూర్ ఎంజాయ్ చేసిరా అని చెప్పడంతో ఈ విక్కీ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకో వారంలో నా పెళ్లి అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు విక్కీ ఏం చేస్తుందంటే అనుకోకుండా గ్యాలరీ దగ్గర హీరోని మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత హీరో ఏమంటాడంటే ఇంకో వారంలో నీ పెళ్లి అంట కదా, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి విక్కీకి విషయం చెప్తాడు. దాంతో కూడా విక్కీ ఏమంటుందంటే నువ్వు హీరోయిన్ ఇద్దరు లవ్లో పడ్డారంట కదా, మీరిద్దరు కలిసి తప్పకుండా నా పెళ్లికి రావాలని చెప్పేసి తనని ఇన్వైట్ చేస్తుంది. దాంతో మనోడు కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో హీరోయిన్ ఆ తర్వాత విక్కీ వీళ్ళ ముగ్గురు కలిసి డిన్నర్కి వెళ్తారు. కాకపోతే కింద టేబుల్ కాడ మనోడు కాలు పెట్టేసి హీరోయిన్ కాలు అనుకొని చెప్పి అనుకోకుండా విక్కీ కాలుని కోకుతాడు. కానీ ఆ విషయం మనోడికి కూడా తెలియదు. కానీ విక్కీకి అర్థమైపోతుంది. ఆ తర్వాత భోజనం అయిపోయిన తర్వాత హీరోయిన్ పక్కకి తీసుకెళ్లి చెప్తుంది ఇలా నువ్వు టేబుల్ కింద కాలు ఎందుకు ఇలా చేసావని చెప్పేసి అంటుంది. లేదు లేదు నేను హీరోయిన్ కాలు అనుకున్నానని చెప్పేసి హీరో అంటాడు. బేసికల్ గా విక్కీ కూడా హీరో నచ్చేశాడు. కానీ ఈ డగ్గుగాడితో పెళ్లి కదా, అందుకని తను బయటపడలేకపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత విక్కీకి డగ్గుకి ఇద్దరికి పెళ్లి అయిపోతుంది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా హనీమూన్ కి బార్సిలోనా వస్తారు. మరో పక్క మన కథలో హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి చట్టాపాటాలు వేసుకుని తిరుగుతారు, ఒకే ఇంట్లో ఉంటారు. ఏం చెప్పాలంటే రొమాన్స్ కూడా చేస్తారనమాట. కట్ చేస్తే ఒకరోజు సాయంత్రం ఇద్దరు పడుకొని ఉన్నప్పుడు సడన్ గా హీరోకి ఫోన్ వస్తుంది. ఏంటంటే తన భార్య సూసైడ్ చేసుకొని చనిపోయింది అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే నువ్వు ఎక్కడే ఉండు, నా భార్య చనిపోబోతుందంట అని చెప్పేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ తన భార్య దగ్గరికి వెళ్ళి తనకి సర్ది చెప్పి తనని ఇంటికి తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత తన భార్య ఏంటంటే హీరోయిన్ చూసి ఓకే నేను ఇంట్లో లేని సమయంలో ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావు, మొత్తానికి నీ జీవితం నువ్వు హ్యాపీగా గడిపేస్తున్నావు అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే అలాంటిది ఏం లేదు కానీ నువ్వు ముందు ప్రశాంతంగా పడుకో, ఎందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తావు అని చెప్పడంతో హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే ఇది నా ఇల్లు, నా ఇంట్లో నన్ను గెస్ట్ లాగా పక్కెళ్ళి పడుకుంటున్నావు చూసావు, నువ్వు గ్రేట్ అని చెప్పేసి తను బాధపడుకుంటూ పక్కెళ్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా హీరోని అడుగుతుంది ఏంటి నీ భార్య వచ్చిందా అని చెప్పేసి. అప్పుడు హీరో ఏమంటాడంటే నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, చాలా మంచి అమ్మాయి, కాకపోతే తనకి కోపం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి కోపడుతుంది, నాకు కూడా కోపం తీసుకొస్తుంది. కానీ ఆ అమ్మాయికి నాకు అద్భుతమైన సంబంధం ఉంది, అంటే ఒక మంచి రిలేషన్ ఉంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ మేమని చెప్పేసి హీరోయిన్ కూడా సర్ది చెప్తాడు. ఆ తర్వాత హీరో భార్య వెళ్ళి పక్క గదిలో పడుకుంటుంది. హీరో కూడా వేరే గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో హీరోయిన్ ఆ తర్వాత హీరో భార్య ముగ్గురు కలిసి కాఫీ దాక్కుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే ఇప్పుడు కూడా నువ్వు పెయింటింగ్లు నన్ను చూసి కాఫీ కొట్టినే వేస్తున్నావా, నీ సొంతంగా ఏమైనా వేస్తున్నావా అని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఏంటి మీరు కూడా ఆర్టిస్ట్ అని చెప్పేసి. అప్పుడు హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే నేను ఆర్టిస్ట్ కాదు, నన్ను చూసి ఇతను ఆర్టిస్ట్ అయ్యాడు, నిజం చెప్పాలంటే వీడికైనా నేను అద్భుతంగా పెయింటింగ్ వేస్తానని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. హీరో కూడా అవునని చెప్పి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత పెయింటింగ్ వేస్తున్నప్పుడు హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి అడుగుతుంది నువ్వు నిజంగానే నీ భార్య దగ్గర కాపీ కొడతావా అని చెప్పడంతో కాపీ అని కాదు కానీ ఇన్స్పైర్ అవుతాను, ఆ తర్వాత నేను పెయింటింగ్ వేస్తానని చెప్పడంతో హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోకి ముద్దు పెట్టబోతుంది. కానీ హీరో ఏమంటాడంటే పక్కన నా భార్య ఉంది కదా, తను కొంచెం ఫీల్ అవుతుంది దూరంగా ఉండని చెప్పడంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు విక్కీని చూపిస్తారు. తానేంటంటే పెళ్లి అయిపోయిన తర్వాత లిటరసీ క్లాస్కి వెళ్తుంది అనమాట. వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. అతను ఏంటంటే ఈ అమ్మాయి చేపట్టుకుంటాడు. అదేంటి నువ్వు నా చేపట్టుకోవడానికి పెళ్ళైన తెలియదా అని చెప్పడంతో లేదండి మీరు చాలా ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తున్నారు, అది కూడా లోన్లీగా ఉంటే ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేస్తున్నారు మీరు అని చెప్పడంతో విక్కీ కూడా అవునని ఒప్పుకుంటుంది. ఎందుకంటే తనకి డగ్గున వాడితో పెళ్ళైనా సరే హీరోని లవ్ చేస్తుంది. కానీ హీరో ఏం చేస్తున్నాడు, విక్కీ వాళ్ళ ఫ్రెండ్ క్రిస్టియన్ అని లవ్ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్యకి తాను వెళ్ళి ఇబ్బంది పెడతాం ఎందుకని చెప్పేసి ఇక్కడ తాను ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి ఈ విషయం ఆ లిటరసీ క్లాస్ లో ఉండే అబ్బాయికి చెప్తుంది. దాంతో మనోడు కూడా అవునా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఓవరాల్ గా విక్కీకి పెళ్ళైనా సరే ఆ డగ్గు గాని పక్కన పడేసి మన కథలో హీరోని లవ్ చేస్తుంది.
అయిపోతుంది. కానీ హీరోనేమో హీరోయిన్ లవ్ చేస్తున్నాడు కదా క్రిస్టినాని, అందుకని తాను సైలెంట్ అయిపోయింది. ఇంకోవైపు మన కథలో హీరో హీరోయిన్, ఆ తర్వాత హీరో భార్య, వీళ్ళ ముగ్గురు కలిసిపోయి ఏదో పాపం చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు అలా బతికేస్తూ ఉంటారు అనమాట. నా భర్త పక్కన ఉన్నాడే, ఆ అమ్మాయి వచ్చింది నా భర్త జీవితంలోకి అనే ఫీలింగ్ హీరో భార్యకి లేదు. అందులోనూ హీరో భార్య వచ్చింది కదా, అసలు నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నానని చెప్పేసి ఫీలింగ్ మన కథలో హీరోయిన్ కి అస్సలు లేదు. ఎందుకంటే హీరోయిన్ విషయంలో లవ్ అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళకి క్రియేట్ అయ్యే ఇష్టం, ఒకళ్ళకి ఇంకొకళ్ళు ఇచ్చుకునే కంఫర్ట్ లెవెల్స్. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో కంఫర్ట్ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ప్రశాంతంగా హీరో దగ్గర బతికేస్తూ ఉంది. మరోవైపు హీరో భార్య కూడా ఏంటంటే హీరోయిన్ బాగా ఫొటోస్ తీస్తుందని చెప్పేసి తనను ఒక చెల్లిలాగా భావించి తనను కూడా ఫోటోలు తీయమంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరో భార్యని ఫోటో తీస్తుంటుంది. ఒక మొక్కలో చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, అది సంగతే. కట్ చేస్తే మరోవైపు విక్కీని చూపిస్తారు. తానేంటంటే తన కజిన్ జూడీ ఉంది కదా, తన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనమాట. ఆ ఫంక్షన్ కి తాను అటెండ్ అవుతుంది. అదే సమయంలో జూడీ ఏం చేస్తుందంటే వేరే అబ్బాయితో రిలేషన్ లో ఉంటుంది. ఇది చూసిన విక్కీ షాక్ అయిపోయి నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా ఏంటి పనులు అని చెప్పడంతో అప్పుడు జూడీ ఏమంటుందంటే నాకు పెళ్ళైంది, నా భర్త చాలా మంచోడు, కానీ ఎందుకో వాడు పక్కన ఉంటే నాకు వాడు నా భర్త అనే ఫీలింగ్ కలగట్లేదు, తను నాతో ఇప్పుడు చూసిన రొమాంటిక్ గా అస్సలు ఉండడు, అందుకని అలా చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నీ పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పడంతో విక్కీ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే విక్కీ డగ్గును పెళ్లి చేసుకుందనే గానీ ఏ రోజు తనని భర్తగా యాక్సెప్ట్ చేసి తనతో ప్రశాంతంగా ఉన్న రోజు అంటూ లేదు. సో దాంతో విక్కీ కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది, అవును కదా నా జీవితం కూడా ఎలాగే ఉంది కదా అని చెప్పేసి ఆలోచించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఏంటంటే హీరో దగ్గర ఉన్నంతసేపు ఏదో ఒక ఫీలింగ్ ఉంది, కానీ ప్రస్తుతానికి మాత్రం తనకి ఒంటరిదననే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే హీరోకి భార్య ఉంది, భార్యతో ప్రశాంతంగా ఉంటున్నాడు. అలాంటి వాడి జీవితంలోకి తానెందుకు వచ్చాను, ఒకవేళ తాను ఇక్కడ ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రిఫరెన్స్ ఉండదు కదా, తనకి ఇంకొక అతను కావాలి కదా. ఆ ఫీలింగ్ వచ్చేసి డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చి నేను మీ మధ్య అనవసరంగా ఉంటున్నాను, మీకు అడ్డుగా ఉంటున్నానని చెప్పేసి నేను వెళ్ళిపోతానని చెప్పేసి హీరోకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరోయిన్ వెళ్ళిపోయిన కొంత సమయానికి హీరోకి తన భార్యకి మళ్ళీ గొడవ అవుతుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే హీరో ఏమో హీరోయిన్ కోసం సైలెంట్ గా ఉన్నాడు, హీరో భార్య కూడా హీరోయిన్ మీద గౌరవంతో సైలెంట్ గా ఉంది. బట్ ఎప్పుడైతే హీరోయిన్ వెళ్ళిపోయిందో వీళ్ళిద్దరూ గొడవ పట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరోవైపు విక్కీని చూపిస్తారు. విక్కీ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేస్తారు, అది కూడా బార్సిలోనాలో. ఆ పార్టీకి అందరూ వస్తారు, కానీ అక్కడికి మన కథలో హీరో కూడా వస్తాడు. హీరోని చూసిన తర్వాత విక్కీ ఆశ్చర్యపోతుంది. తన దగ్గరకు వచ్చి ఏంటి క్రిస్టినా నీకు గొడవైందంట, తను వెళ్ళిపోయిందంట అని చెప్పంటంతో హీరో కూడా అవునని చెప్పేసి అంటాడు. మరి నువ్వు నీ భార్య హ్యాపీగా ఉన్నారని చెప్పంటంతో లేదు నా భార్య కూడా గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది, మాకు ఇదంతా సర్వసాధారణం, మళ్ళీ నా భార్య నా దగ్గరకు వచ్చేస్తుందని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే విక్కీతో మరి నీ లైఫ్ లో నువ్వు హ్యాపీగా ఉన్నావు అని చెప్పంటంతో విక్కీ కూడా అవును నా భర్త చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నీ కళ్ళు చెప్తున్నా నాకు, నువ్వు అబద్ధం చెప్తున్నావని, ఏదైనా ప్రాబ్లమా ఉంటే మాత్రం సాయంత్రం రా సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విక్కీ ఏం చేస్తుందంటే మరుసటి రోజు ఈ రోజు సాయంత్రం నా ఫ్రెండ్ నన్ను డిన్నర్ కి పిలిచాడు వెళ్ళమంటావా అని చెప్పడంతో ఆ డగ్గుగాడు హ్యాపీగా వెళ్ళరామా నువ్వు హ్యాపీగా ఉండని చెప్పడంతో విక్కీ ఆశ్చర్యపోతుంది. సరే అని చెప్పేసి హీరో దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనోడు కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ తన దగ్గరికి రాబోతాడు అనమాట. ఒక మొక్కలో చెప్పాలంటే మన కథలో హీరో గాడు ఒక ప్లే బాయ్ అనమాట. వీడికి ఎప్పుడు చూసినా అమ్మాయి పక్కన ఉంటూ ఉండాలి. కానీ విక్కీ ఏమంటుందంటే నీకేమైనా బుద్ధి ఉందా అసలు, నువ్వు అంటూ క్రిస్టినాని లవ్ చేశావు, సరే తను వెళ్ళిపోయింది, నీ భార్య మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటావు, తాను వెళ్ళిపోయింది, ఇప్పుడు నేనా అని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే నిజం చెప్పాలంటే క్రిస్టినా కన్నా నువ్వే నాకు బాగా నచ్చావు, కాకపోతే తానేంటంటే నాతో క్లోజ్ గా మాట్లాడటం వల్ల తను క్లోజ్ అయిపోయిందని చెప్పేసి తన దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్ గా తన భార్య గన్ను తీసుకుని ఆ ఇంట్లోకి ఎంట్రీ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక అమ్మాయితో దొరుకుతున్నావా అని చెప్పేసి ఎప్పుడు చూసిన అమ్మాయి నీ పక్కన ఉండాలా అని చెప్పేసి గన్ను తీసుకుని షూట్ చేయబోతుంది. ఆ గన్నుని పట్టుకునే ప్రాసెస్ లో ఆ గన్ను ఫైర్ అయిపోతుంది. అనుకోకుండా బుల్లెట్ రిలీజ్ అవటం వల్ల ఆ బుల్లెట్ విక్కీ చేతి తగులుతుంది. దాంతో తనకి గాయం అవుతుంది. అప్పుడు విక్కీ ఏమంటుందంటే మీ మొగుడు పిల్లలు మామూలు కాదు, పొరపాటు నేను చచ్చిపోయింటే నా పరిస్థితి ఏంటని చెప్పేసి నీ కోదాను నీ పిల్లని కోదాను అని చెప్పేసి కట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత పాపం డగ్గు అడుగుతాడు ఏమైందమ్మా చేతికి కట్టని చెప్పంటంతో లేదు చిన్న యాక్సిడెంట్ అయింది, దానివల్ల దెబ్బ తగిలిందని చెప్పంటంతో సరే జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి విక్కీకి జాగ్రత్త చెప్తాడు. అంతేకాకుండా మనం ఇక్కడ ఉండొద్దు, మన ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో విక్కీ కూడా సరే అంటుంది. ఆ తర్వాత విక్కీ వెళ్ళి హీరోయిన్ మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో తానేమంటుందంటే మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏం జరుగుతుంది, కాబట్టి మన ఊరు మనం వెళ్ళిపోదాం అని చెప్పంటంతో విక్కీ తర్వాత క్రిస్టియానా ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి నిర్ణయించుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత విక్కీ భర్త డగ్గు వాళ్ళ ముగ్గురు కలిసి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకోవైపు విక్కీ వాళ్ళ కజిన్ జూడీ ఉంది కదా, తానేంటంటే తన బాయ్ ఫ్రెండ్ కి రామ్ చెప్పేసి తన భర్తను అర్థం చేసుకుని తన భర్తతో హ్యాపీగా ఉంటుంది. మరోవైపు విక్కీ కూడా తన భర్తను అర్థం చేసుకొని ఈ ప్రపంచంలో మనల్ని ఇష్టపడే వాళ్ళు కావాలి కానీ మనకు నచ్చినట్టు ఉండే వాళ్ళు కాదు కదా అని చెప్పేసి తన భర్తను అర్థం చేసుకొని తాను కూడా తన భర్తతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమాతో చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మన జీవితంలో మనకి చాలా మంది
ప్లే బాయ్లు ఆ తర్వాత ప్లే గర్ల్స్ కనిపిస్తారు. వాళ్ళు మనతో నవ్వుతూ మాట్లాడతారు, మనకి నచ్చినట్లు ఉంటారు అంతే. అది కేవలం కొంతకాలం మాత్రమే. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకొని జీవితంలో హ్యాపీగా ఉండండి. ఈ సినిమా చూసిన తర్వాత అయితే నాకు అదే ఫీలింగ్ కలిగింది. సో మీకు కూడా అదే ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఉన్నది ఒకే జీవితం, ఆ జీవితాన్ని కుక్కలు చింపిన ఇస్త్రాకు చేసుకోకూడదు. సో ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.